అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూడండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా దేవాది దేవుడు చేరువచ్చిన మనందరితో ప్రభు చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని మనందరితో ప్రభు మాట్లాడబోతున్నాడు. కాబట్టి మనందరం కూడా వాక్యము కొరకు హృదయపూర్వకంగా మనపూర్వకంగా మనందరం కూడా సిద్ధపడదాం. సమయమున వాక్యం కొరకు సంఘ యవనస్తుడు రాజేష్ ప్రార్థన చేస్తాడు. మనందరం కూడా ఏకీభవించుదాం వాక్యం కొరకు. పరిశుద్ధుడా, మౌనతుడా, జీవన దేవ, నా తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూరి నా నామన దాని దుర్వారి మధ్యన ఇందులో ఇచ్చిన దేవా, పైన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మేము ఇంత కాచి కాపానే దేవా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే నా ప్రభా, ఇప్పుడు వాక్యం చెప్తుండగా మేమందరం శ్రద్ధ కలిగి వినుటకు మంచి జ్ఞానం దయచేయండి నా ప్రభా. వినగల చెవులు గ్రహించే మనసు ప్రతి మనిషిని దయచేయండి నా ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా ఏ బిడ్డ రాలేకపోతుందో ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఉదయకాలం ఆరాధనకు రానివారు నా ప్రభా, రాత్రికాల సమయంలో నా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ప్రతి ఒక్కరు నా ప్రభా చెవులో పెట్టి విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించిన తండ్రి. ఇప్పుడు సార్ వాక్యం చెప్తున్నాక ప్రతి ఒక్కరు నా ప్రభా శ్రద్ధ కలిగి వినుటకు వినగల మనసును మాకు అందరికి దయచేయమని నజరేయుని నామములో అడిగి వేడుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చున్నామా? మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచన భాగంలో రాయబడిన మాట, యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తున్నమాట. నిజముగా యెహోవా హృదయమును లక్ష్య పెడుతూ ఉన్నాడు. యెషయి ఇంటికి వెళ్ళి యెషయి కుమారులలో ఒకరిని అభిషేకించడానికి వెళ్ళినటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నమాట. సమూయేలు యెషయి కుమారుని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు మొదటగా తన కుమారుడు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు యెహోవా చూడండి, అతని ఎత్తును అతని రూపమును నీవు చూడవద్దు, లక్ష్య పెట్టవద్దు. మీరు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవానగు నేను హృదయమును లక్ష్య పెట్టెదను అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. 12వ వచనంలో, అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కెర నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చూడండి, దావీదును దేవుడు అభిషేకించుతూ ఉన్నాడు. దావీదు ఏమి లక్ష్యం చేస్తున్నాడు? అక్కడ హృదయమును లక్ష్య పెట్టువాడిగా ఉన్నాడు. దావీదులో దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టాడు. దావీదులో హృదయము ఏ విధంగా ఉందో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట. యెహోవా లక్ష్య పెట్టేటువంటి హృదయం ఏ విధంగా ఉంటే యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడో ఈ రాత్రి మనందరితో సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును దేవుడు కనుగొని అతని హృదయాన్ని లక్ష్య పెట్టినట్లుగా తన సహోదరుల ఎదుట తైలముతో దావీదును అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా లక్ష్య పెట్టేటువంటి హృదయం మొట్టమొదటిగా ఏ విధంగా ఉండాలంటే చూడండి, కీర్తనకారుడు రాసినటువంటి భక్తుడైన కీర్తనకారుడు రాసినటువంటి 51వ కీర్తన 10వ వచనాన్ని చూడండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట, దేవా నా యందు శుద్ధ హృదయమో
కలగజేయుము. హల్లెలూయా. దావీదు తన జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా లక్ష్య పెట్టేటువంటి హృదయం, యెహోవా చూసేటువంటి హృదయం, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. ప్రభా, నాలో ఎక్కడైనా పాపం ఉందేమో, ఎక్కడైనా నువ్వు అసహించుకునే జీవితం ఉందేమో, అందుకే నా హృదయమును శుద్ధి చేయమని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు వచ్చిన మనందరం కూడా యెహోవా లక్ష్యము చేసేటువంటి హృదయము మనలో ఉండాలంటే మనము దావీదులాగా ప్రార్థన చేయాలి. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నా హృదయమును శుద్ధి చేయి. నా హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు లక్ష్యం చేస్తాడు. నా హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు అభిషేకిస్తాడు అన్నటువంటి ఆలోచనతోని దావీదు తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఏ హృదయం అయితే శుద్ధి కలిగి ఉంటుందో ఆ హృదయాన్ని యెహోవా లక్ష్యం చేస్తూ ఉన్నాడు, అంగీకరిస్తున్నాడు. ఆ యొక్క హృదయాన్ని తన జీవితంలో తనకు దగ్గరగా చేసుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు దావీదును కనుగొని గొర్రెలు కాచుకుంటున్న దావీదు ఇంటికి వచ్చేంత వరకు అక్కడ కూర్చుని సమూయేలు ద్వారా దేవుడు దావీదును అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు దావీదును దేవుడు అభిషేకించాడంటే దేవుడు హృదయాన్ని లక్ష్యం చేసేవాడుగా ఉన్నాడు. పైరూపాన్ని చూసేవాడు కాదు. పైరూపాన్ని చూసేవాడైతే అభిషేకిని దేవుడు అభిషేకించేవాడు. అందుకే దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, యెహోవా లక్ష్య పెట్టేటువంటి హృదయము మొదటిది శుద్ధి కలిగి ఉండాలి. అందుకే దావీదు యెహోవా నా హృదయమును శుద్ధిపరచుమని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయమని ప్రార్థన చేస్తున్నాడు. నా హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు నన్ను లక్ష్యం చేస్తాడు, దేవుడు నా హృదయాన్ని అంగీకరిస్తాడు అని దావీదు తన జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంట. ఎవరి హృదయం అయితే పాపము లేకుండా, పాపమనే కల్మషము లేకుండా, ఎవరి హృదయం అయితే దుష్ట ఆలోచన కలిగి జీవించకుండా శుద్ధి కలిగి ఉంటారో వారి హృదయాన్ని యెహోవా లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకు లక్ష్యం చేస్తున్నాడంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనమందరం కూడా ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే, మనం పరలోకములో ప్రవేశించి దేవుని చూసేటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ హృదయాన్ని ప్రభు లక్ష్యం చేసే వాటి మీద హృదయముగా ఉండాలి. నీ హృదయాన్ని దేవుడు అంగీకరించే హృదయముగా ఉండాలి. అలాంటి హృదయం కలిగి ఉండాలంటే మన హృదయంలో ఏ పాపమును మనము అలక్ష్యము చేయకూడదు. ఏ పాపానికి మనం చోటు లేకుండా హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవాలి. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్న మాట ఏమిటంటే, నా హృదయమును హిస్సోపుతనని హిమము కంటే తెల్లగా కడుగు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఏ హృదయం అయితే శుద్ధి కలిగి ఉంటుందో వారు దేవుని చూస్తారన్న దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని లేఖన భాగం తెలియజేస్తున్నది. దేవుడు లక్ష్యం చేసేటువంటి హృదయము శుద్ధి కలిగి ఉండాలి. రెండవది చూడండి, అపొస్తలుల కార్యములోనికి రండి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట. అపొస్తలుల కార్యముల 11వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. హల్లెలూయా. మొదటిగా దేవుడు లక్ష్యం చేసే హృదయము శుద్ధి కలిగి ఉండాలి. రెండవది అక్కడ రాయబడినటువంటి మాట స్థిర హృదయం కలిగి ఉండాలి, స్థిరత్వము కలిగి ఉండాలి, స్థిరమైన భక్తి కలిగి జీవించాలి. కొన్నిసార్లు మనము శుద్ధి చేసుకుంటాం హృదయాన్ని.
హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత మరలా కొన్ని రోజులకు మన హృదయం ఏమైపోతుంది? పాపం అనే కల్మషముతో నిండిపోతుంది. అందుకే బర్నబా గురించి అక్కడ రాయబడినటువంటి మాట, ఇదిగో మీరు శుద్ధ హృదయం కలిగి జీవిస్తున్నట్లయితే, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నట్లయితే, మీరు మరలా లోకములో పడిపోకుండా, మీ హృదయమునకు పాపం అనే మరకలు వేసుకోకుండా మీరు స్థిరమైన హృదయము కలిగి ఉండండి అని బర్నబా, పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి కాలపు ఆదివారపు ఆరాధనకు వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నమాట. స్థిరమైన మన హృదయము మనం సంపాదించుకోవాలి, స్థిరత్వము కలిగి ఉండాలి, స్థిరమైన మనస్సు మన జీవితంలో ఉండాలి. మనము స్థిరమైనటువంటి హృదయం కలిగి జీవించకపోతే ప్రభుతో మనం నడవలేం, ప్రభును చూసే ధన్యతను మనం పోగొట్టుకుంటాం. అందుకే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ప్రభును స్థిరమైన హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. స్థిరత్వం కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి పునాది మనం వేసుకోవాలి. మనం అటు ఇటు తిరిగిపోయేటువంటి మనస్సాక్షి కలిగి జీవించకూడదు, వాత వేయబడిన మనస్సాక్షి మనం కలిగి జీవించకూడదు. స్థిరమైన హృదయం కలిగి మనము ప్రభును హత్తుకొని జీవించాలి. ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, మనం ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి ప్రభు బలలో పాల్గొంటూ, ప్రభు సన్నిధిలో ఏ పాపం లేని వారిగా బలలో చేవేసి ఇంటికి వెళ్ళిపోయి మరలా స్థిర హృదయం లేని వారమై మన జీవితంలో మరలా లోకంలో పడిపోయినట్లయితే మనం దేవుని చూసే ధన్యతను, దేవుడు అంగీకరించే హృదయాన్ని కోల్పోతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరిస్తున్నాడు. స్థిరమైన హృదయంతో దేవుని హత్తుకోవాలి, స్థిరత్వం కలిగి బ్రతకాలి. మనం జీవించినంత కాలం హృదయ శుద్ధి కలిగి మనమందరం కూడా దేవుని చూసే ధన్యతను, భాగ్యాన్ని పొందుకోవాలన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే దావీదు స్థిర హృదయం కలిగి తన జీవితకాలం అంతా కూడా దేవుని హృదయానుసారుడుగా మార్చబడిన వ్యక్తిగా దావీదు మనకు కనపడుతున్నాడు. చూడండి, మన హృదయ శుద్ధి కలిగి ఉండాలి, అది దేవుడికి అంగీకారంగా ఉంటుంది. రెండవది, మనమందరం కూడా ప్రభును స్థిర హృదయముతో హత్తుకొని వెంబడించాలన్న ఉద్దేశంతో ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మూడవది చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట. ఇర్మీయా పుస్తకం 32వ అధ్యాయం 40వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇర్మీయా పుస్తకం, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. హల్లెలూయా. చూడండి, ఏమి కలిగి ఉండాలంట మన హృదయములో? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భక్తి ఉండాలి, భక్తితో పాటు భయం ఉండాలి. హృదయం శుద్ధి కలిగి ఉండాలి, స్థిర హృదయులై ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు యెహోవా మన హృదయమును లక్ష్యము చేస్తున్నాడని చాలా స్పష్టంగా ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తున్నది. అందుకే ఈ రోజుల్లో చాలామందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొందరికి భక్తి ఉంటుంది కానీ భయమును ఉండదు. అందుకే చాలాసార్లు మన జీవితంలో చాలా శ్రద్ధగా భయముతోనూ దేవుని సన్నిధికి ఎంతో భక్తితో వస్తారు, కానీ కొందరికి తాగి మందిరానికి వస్తుంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవుని మందిరానికి వస్తుంటారు. ప్రియమైన దేవుని సంఘమా, చాలాసార్లు మన జీవితంలో మనము భయం లేకుండా ప్రవర్తించినట్లయితే భక్తి జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే మనకు మేలు చేయటానికి దేవుడు మన హృదయంలో దేవుని యందు భయభక్తులు మనకి పుట్టిస్తున్నాడు అన్న ఉద్దేశాన్ని భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చదువు మళ్ళొకసారి ఆ మాట. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడిచిపోకుండానట్లుగా. స్థిర మనస్సు కలిగిన వారై, హృదయ శుద్ధి గలవారై, వారి జీవితంలో నన్ను విడిచి వెళ్ళిపోకుండానట్లుగా వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. దేవుణ్ణి విడిచిపోకుండానట్లుగా మనందరి హృదయాలలో
దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో దేవుని చూసే ధన్యతను మనమందరం కూడా పొందుకుందుముగాక. ఆమేన్. అందుకే మన జీవితంలో మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటామండి, అప్పుడే వాటిని యెహోవా లక్ష్య పెడుతున్నాడు, యెహోవా అంగీకరిస్తున్నాడు. భయం ఉండి భక్తి లేకుండా, భక్తి ఉండి భయం లేకుండా మన జీవితంలో మనం కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే మనమందరం కూడా దేవుడు లక్ష్యం చేసే హృదయం మనకు ఉండదన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయంలో దేవుని యొక్క భయం ఉండాలి, దేవుని యొక్క భక్తి ఉండాలి. అప్పుడే యెహోవా లక్ష్యం చేసే హృదయం మనలో ఉంటుందన్న దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెహోవా లక్ష్యం చేసేటువంటి హృదయము శుద్ధి కలిగి ఉండాలి. యెహోవా లక్ష్యం చేసేటువంటి హృదయము ఏముండాలి? రెండవది, స్థిరమైన హృదయం కలిగి ఉండాలి, స్థిరమైన భక్తి చేయాలి. మూడవది, యెహోవా యందు భయభక్తులు కలిగిన హృదయముగా ఉండాలి. అప్పుడే యెహోవా మనల్ని లక్ష్యం చేస్తున్నాడు. అందుకే దావీదులో ఈ 3 కనబడి ఉన్నాయి. దావీదును దేవుడు లక్ష్యం చేసి ఇశ్రాయేలులకు రాజుగా సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని ప్రజలారా, దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించాలంటే ఈ 3 మన జీవితంలో ఉండాలి. అప్పుడే మనమందరం కూడా ఎత్తబడేటువంటి హృదయం కలిగి జీవిస్తామన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాకు హేయమైన హృదయం కూడా ఉంది. ఆ మాట చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక. దేవునికి విరుద్ధమైన హృదయం, దేవునికి అసహించుకునే హృదయం ఒకటి ఉంది. అది మనలో ఉండకూడదన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయములో మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏం చూసుకోవాలంట? మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమి? ఒకవేళ మన హృదయంలో జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఏ హృదయం అంట? దుష్ట హృదయము. దుష్టులకు ఏముండదంట? విశ్వాసము ఉండదు. అందుకని విశ్వాసము లేని దుష్ట హృదయము మనలో నీలో ఉండునేమో, నువ్వు జాగ్రత్తగా చూసుకోండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. నీ హృదయము శుద్ధిగా ఉందో లేదో చూసుకోవాలి. నీ హృదయము స్థిరముగా భక్తి జీవితంలో ఉందో లేదో చూసుకోవాలి. నీ హృదయములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ 3 లేకపోతే నీ జీవితం పాడైపోతుంది. ఈ 3 లేకపోతే ఎత్తబడే గుంపుల్లో మనం ఉండవు. అందుకే చివరిగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట ఏమిటంటే, విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో లేకుండా నీవు చూసుకోవాలి. విశ్వాసం లేని దుష్ట హృదయం నీలో ఉంది అనుకోండి, మనం ఏమైపోతాం? దేవుని విడిచి వెళ్ళిపోతాం. అందుకే అక్కడ రాయబడిన మాట, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో ఉందేమో. విశ్వాసము లేనటువంటి ప్రతి హృదయం ఏదంట? దుష్ట హృదయం. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మనలో విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. విశ్వాసాన్ని కలిగి దేవుని వెంబడించే భక్తులుగా మనం ఉండాలి. దేవుణ్ణి అనుసరించే భక్తులుగా మనం ఉండాలి. అప్పుడే మనలో విశ్వాసాన్ని దృఢపరుచుకుంటాం. అప్పుడే మన హృదయంలో దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మనం నడవము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ఎందుకంటే వారిలో విశ్వాసము లేని దుష్ట హృదయం ఉంది కాబట్టి. విశ్వాసము లేని వాణ్ణి దుష్టుడు అని దేవుడు చాలా స్పష్టంగా పిలుస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని విడిచిపోయేటువంటి దుష్ట హృదయం మనలో ఉన్నట్లయితే దాన్ని తీసేసుకోమని ప్రభు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. అది మనలో ఉన్నట్లయితే దుష్టుని యొక్క వాక్యానుసారంగా మనం దుష్టుని యొక్క జీవితాన్ని అనుసరించిన వారిగా మనం ఉంటాం.
అందుకే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసముని దుష్ట హృదయము మీలో మనలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎందుకంటే దుష్టులు దేవుని మరిచి జనులు పాతాళానికి దిగిపోతున్నారు. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిస్తే విశ్వాసం కోల్పోతున్నాం, విశ్వాసం నుంచి చిన్నగిల్లిపోతున్నాం, దేవుని విడిచిపోతున్నాం. అందుకే ఒక్కసారి దేవుని పట్టుకున్న తర్వాత, దేవుడు మన హృదయాన్ని లక్ష్యం చేసిన తర్వాత మరలా మనము విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగి మనం జీవిస్తామేమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. అందుకే జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనం ముందుకు నడిపించబడాలి. అందుకే మన జీవితంలో దేవుని విడిచిపోయేటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. అప్పుడే మన జీవితంలో మనమందరం కూడా వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితం ఎత్తబడి గుంపులో ఉంటుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దావీదులో శుద్ధ హృదయం దేవుడు కనుగొన్నాడు, దావీదులో స్థిరమైన హృదయాన్ని దేవుడు కనుగొన్నాడు, దావీదులో దేవుని యందు భయభక్తులు కలిగిన హృదయాన్ని దేవుడు కనుగొని దేవుడు అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా కీర్తన పుస్తకం 51వ కీర్తన దేవుడు లక్ష్యం చేసేటువంటి హృదయం దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. హల్లెలూయా. దేవునికి సమ్మతి కలిగిన మనసు మన జీవితంలో ఏం కలిగి ఉండాలి? దృఢపరచబడి ఉండాలి. సమ్మతి కలిగిన హృదయం, సమ్మతి కలిగిన మనస్సు, మన హృదయం ఎప్పుడైతే దేవునికి సమ్మతి ప్రకారంగా ఉంటుందో అప్పుడు ఏనాటికి కూడా దేవుడు మనల్ని త్రోసివేయడు. అప్పుడే మన జీవితంలో స్థిరమైనటువంటి హృదయం కలిగి ఉంటుంది. చివరిగా దేవుడు లక్ష్యం చేసేటువంటి హృదయం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ఉండాలో, ఆ హృదయంలో ఏముండాలో చూడండి. 119వ కీర్తన 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు దావీదు భక్తుడు. మనము పాపము లక్ష్యము చేయకుండానట్లుగా, దేవుని జీవము గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయము మనలో లేకుండా ఉండాలి అంటే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్యము నీలో ఉంటే మన జీవితంలో ఏనాటికి కూడా దుష్ట హృదయము ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దావీదు భక్తుడు సెలవిస్తున్నమాట, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను. హృదయములో వాక్యం ఉండాలి, హృదయములో యేసయ్యే ఉండాలి. అప్పుడు నిన్ను యెహోవా లక్ష్యం చేసే హృదయముగా నీ హృదయం ఉంటుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, కింద భాగాన్ని చదవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట. నా పెదవులతో వివరించుదును, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యము నేను మరవక ఉందును. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మరవక మన హృదయములో ఉంచుకున్నట్లయితే మన హృదయములో పాపమునకు ఎక్కడ కూడా చోటు ఉండదు. ఏనాడు కూడా దేవుని విడిచి వెళ్ళిపోకుండా దేవుని హత్తుకుని జీవించి హృదయం మనలో ఉంటుంది. అట్టి హృదయాన్ని యెహోవా లక్ష్యం చేస్తున్నాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు.
అట్టి హృదయము దావీదులో దేవుడు కనుగొని దావీదు నన్ను ఎన్నటికి విడిచి వెళ్ళిపోడని దావీదును అభిషేకించి తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండటానికి దేవుడు దావీదును అభిషేకించినట్లుగా దేవుడు నిన్ను నన్ను నిత్యము ఆయన సన్నిధిలో ఉండేటువంటి రీతిగా ఈ రాత్రి ఆయన ఆత్మచేత మనందరినీ కూడా ముద్రించునుగాక. ఆమేన్. మోకరించండి, తలల వంచండి. మనందరం కూడా ఆయన సన్నిధిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టు దుష్ట హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో నాలో ఉందేమో జాగ్రత్తగా పరిశీలించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం నీలో ఉన్నట్లయితే అది ఈరోజే ప్రభా నా నుంచి ఆ దుష్ట హృదయము తొలగించి వేసి ప్రభా నాలో శుద్ధ హృదయం కలగజేయబడి ప్రార్థన చేసుకుందాం. నాలో స్థిరమైన హృదయం నాకు ప్రభా కలగజే ప్రభా. నేను నమ్మిన తర్వాత, నిన్ను వెంబడించిన తర్వాత, హృదయం శుద్ధి చేసుకున్న తర్వాత స్థిరమైన హృదయం కలిగి, స్థిరమైన భక్తి కలిగి, స్థిరమైన పరిశుద్ధత కలిగి, స్థిరమైన హృదయంతో నిన్ను వెంబడించడానికి నాకు సహాయము చేయి ప్రభా అని మనమందరం కూడా దావీదు వలె ప్రార్థన చేసుకుందాం. ప్రభువు సన్నిధిలో నీ హృదయములు దేవుని యందు భయభక్తులు కలిగిన హృదయముగా, ఆయన వెంబడించే హృదయముగా మన హృదయం ఉండాలి. అప్పుడే యెహోవా హృదయమును లక్ష్యం చేస్తున్నాడన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు పైరూపాన్ని లక్ష్యం పెడుతున్నారు, కానీ యెహోవా శుద్ధి హృదయాన్ని లక్ష్యం చేస్తున్నాడు. స్థిరమైన హృదయాన్ని లక్ష్యం చేస్తున్నాడు. హృదయములు దేవుని యందు భయభక్తులు కలిగిన హృదయాన్ని యెహోవా లక్ష్యం చేస్తున్నాడు. ఈ మూడు నీలో ఉండగలిగితే నీ హృదయం పాపం చేయకుండా నీ హృదయంలో వాక్యమనే యేసయ్యను ఉంచుకోగలిగితే నీ జీవితంలో ఎన్నటెన్నటికి నీ యేసయ్యని చూసే ధన్యత భాగ్యాన్ని పొందుకుంటూ ఉన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సమయమున సంఘ యవనస్తుడు కృష్ణ ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా సంఘ యవనస్తుడు కృష్ణ ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. కృపాసత్య సంపూర్ణ దయగల మా దేవ పరిశుద్ధుడ మహోన్నతుడ, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, గడిచిన కాలం అంతా తండ్రి మమ్మల్ని కాచి కాపాడే విధానం బట్టి